కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ ను ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవ వేదికపై ముఖ్యమంత్రి అబద్దాలు మాట్లాడటం సరికాదన్నారు. మేడిగడ్డ ఆనకట్టను కుట్రతో పేల్చివేశారన్న అనుమానం బలంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భారీ పేలుడు శబ్దం వచ్చిందని, నాడు ఇంజనీరు వచ్చిన ఫిర్యాదుతో ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. పిల్లర్లకు కింది నుంచి పగుళ్లు వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వంపై ఎవరో కుట్ర చేసి పేల్చారన్న అనుమానం ఉందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఈ కోణంలో విచారణ చేసి ఉంటే బాగుండేదని ప్రవీణ్ అన్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాలపై అన్ని కోణాల్లో మళ్లీ విచారణ చేస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అక్టోబర్లో 21వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటలకు సడన్ గా ఒకటే పిల్లరు ఎట్లా గొంగిపోతుంది? నిబద్ధత ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే అర్జెంట్ గా క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఫటాఫట్ అక్కడ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఆ ఏరియా అంతా కూడా కాల్ డీటెయిల్ తీసుకొని డంప్ చేసేవాళ్ళు. ఎక్కడ కుట్ర జరిగిందని తెలుస్తుంది. అందులో ఎవరైనా ఒక్కరైనా ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కానీ జిలటిన్ స్టెక్స్, డిటోనేటర్స్ కలిపి చిన్న చిన్న ఎక్స్ప్లోజన్స్ మన బిల్డింగ్లలో చేస్తారు కూలగొట్టడానికి. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేది కూడా మొత్తం ఎక్స్పర్ట్స్ చూసేవాళ్ళు. కానీ అదంతా ఎవరు చూడలేరు. పేలుళ్ల శబ్దం గురించి ఎవరు మాట్లాడతలేరు. దాని వెనకున్న అసాంఘిక శక్తుల గురించి ఎవరు మాట్లాడతలేరు. బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నది కాంగ్రెస్, బీజేపీలే అసాంఘిక శక్తులు. వాళ్ళే ఈ పేలుళ్ల కుట్ర చేసినని మేము అనుకుంటాం.